ఇప్పుడు 162 శ్రీరామ పట్టాభిషేకాలు నడిచే రామాయణంగా ప్రఖ్యాతిగాంచిన వారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కొండాపూర్ ట్రస్టీ అండ్ సెక్రటరీ అయిన శ్రీమాన్ డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని మన అందరికీ మార్గనిర్దేశకం చేయవలసిందిగా కోరుతున్నాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయామతిః. మహామహానుభావులైనటువంటి పండితుల మధ్య మాట్లాడడం అంటే కాళ్ళు వణుకుతున్నాయి నాకు. అక్కడ వేంచేసి ఉన్నవారు, నేను చిన్నప్పుడు సూర్యరాయాంధ్ర నిఘంటు చదివినటువంటి వాడిని. ఏదైనా అనుమానం వస్తే ఆ నిఘంటు చూసేవాడిని. ఆబాల గోపాలరావు గారు, ఐల సోమయాద్రి గోపాలరావు గారు బావగారు, ప్రజ్ఞానిధి, అట్లాగే శ్యామసుందర్ గారు మహానుభావులు. ఇందరి మధ్య క్వ సూర్యప్రభవో వంశ రాముడి గురించి మాట్లాడాలి అంటే ఏమి మాట్లాడాలి స్వామి? ఈ ఎంక్లేవా, ఇది కాంక్లేవా, ఎన్కేవా అని నాకు అనుమానం. ఇంగ్లీష్లో మాట్లాడవద్దు అని శారదాదీప్తి గారికి మా బావగారు హెచ్చరించారు. నాకైతే నియమం వర్తించదని మనవి చేస్తున్నాను. చదివిందంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి. ఇది కాంక్లేవా, ఎన్క్లేవా? దిస్ ఈస్ ఎన్కేవ్. Encaving the cows and calves of Rama's family. శ్రీరామచంద్ర స్వామి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆవుల వంటి, ఆవు దూడల వంటి మనందరినీ ఒక కేవ్, ఒక గుహలో బంధించడం కోసంగా చేసినటువంటి కాంక్లేవ్ ఇది. రామాయణం ఎవరి దోచినట్టుగా వారు అర్థం చేసుకున్నారు. కొందరి రామాయణంలో విషవృక్షం కనపడింది, మరొక కల్పవృక్షం కనపడింది, మరొక తల్లి ఆ విషవృక్షాన్ని ఖండించింది. ఇది సార్వకాలికము, సార్వజనీనము. నిన్న ఉండి ఇవాళ లేకుండా పోయేది కాదు. సనాతనమైనటువంటి ధర్మధార ఏదో అది శ్రీరామాయణం. కంచి స్వాముల వారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్స్కి ఒక మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో, ఐఏఎస్ ఆఫీసర్స్కి. దాంట్లో నేను కూడా హాజరైనాను. వారు ఒక క్వశ్చన్ వేశారు ఆఫీసర్స్ మొత్తానికి. ఎందుకు రామాయణం చదవాలి, ఎందుకు రాముడిలాగా వ్యవహరించాలి, రాముడు ఎందుకు ఆదర్శమైనాడు మనకు అనే విషయం మీద వారు చెప్పింది ఏమిటంటే, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ఎదుటివారికే చెప్పేటందుకు నీతులు ఉన్నాయని సినిమా పాట ఒకటి ఉన్నది. రామాయణం అందుకోసం లేదు. రక్షిత స్వస్య ధర్మస్య, రాముడు ఏమి చేశాడో, ఏమి చెప్పాడో అది చేశాడు. ప్రాక్టీస్ బిఫోర్ ప్రీచింగ్. ఇక్కడ శ్యామసుందర్ గారు ఇంగ్లీష్ వారు కాబట్టి I may permitted to use few English words to make him understand what I feel to say. కాబట్టి రక్షిత స్వస్య ధర్మస్య, ఆయన స్వధర్మాన్ని పాటి, స్వధర్మే నిధనం శ్రేయ అని భగవద్గీత. స్వధర్మాచరణ చావచ్చినప్పటికీ కూడా అదే మేలు కానీ పరధర్మాన్ని ఆశ్రయించవద్దు అని అది ఆచరణాకృతిలో నిరూపించిన మహానుభావుడు సాక్షాత్తు రామచంద్రమూర్తి. అంటే స్వధర్మాన్ని ఆచరించాడు. స్వజనస్య చ రక్షిత, తాను ధర్మాన్ని ఆచరించడం ఏమిటండి, నేను అబద్ధం ఆడనండి, మా కింద లంచం పుచ్చుకోను, అవినీతి పాల్పడను, కిందవాడి విషయం నాకు తెలియదు అంటే నువ్వు అధికారిగా ఎందుకు ఏడ్చినట్టు? అక్కడ తాను ఏది ఆచరిస్తున్నాడో, ఏ విషయాన్ని నమ్మాడో, ఏ ధర్మాన్ని నమ్మాడో, ఏ నీతిని నమ్ముకున్నాడో దాన్ని తన ఆచరణ కాకుండా తన అధీనంలో ఉన్నవాళ్ళు కూడా ఆచరించేట్టుగా ఉండాల. అలా చేయగలిగాడు రామచంద్రమూర్తి. రక్షిత జీవలోకస్య, తాను ధర్మాన్ని ఆచరించటం,
తన వారి చేత ఆచరించేట్టుగా చేయడం, అంతేకాకుండా తన చుట్టూ ఉండేటటువంటి జీవజంతువుల్ని జీవజాతుల్ని కూడా స్వే ధర్మే నియోక్షతి, వాళ్ళ ధర్మాలు వాళ్ళు ఆచరించగలిగాడు ఆయన. జటాయువు కావచ్చు, శబరి కావచ్చు, విభీషణుడు కావచ్చు, సుగ్రీవుడు కావచ్చు, ద్వివిధుడు కావచ్చు, మైందుడు కావచ్చు, ఎవడైనా కానీ తనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి చేత కూడా ధర్మాన్ని ఆచరించేట్టుగా చేయగలిగిన మహానుభావుడు కాబట్టి రాముడు ధర్మాత్ముడైనాడు. ఆయన చెప్తే ధర్మం అయింది, ఆయన ఆచరిస్తే ధర్మం అయింది. అంతేకాదు, ధర్మస్య పరిరక్షత, ధర్మాన్ని రక్షించాడు. నేను తిరుపతి దేవస్థానంలో పనిచేసే రోజుల్లో ఒక మహానుభావుడు అన్నాడు, ఏమయ్యా ధర్మో రక్షిత అని రాశారు అంటే అంటే మాటలేనా అని అడిగాడు ఆయన. ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని రక్షించండి, మరి రక్షిస్తుంది అని చెప్పారు కదా, ఊరిని మీ కారు మీద మీ టీటీడీ బండి మీద రాసుకుంటే సరిపోయిందా, ఎలా చేస్తారు అన్నాడు. ధర్మం అనేది వాచికం కాదు, ఆ వాచిక ధర్మం కూడా ఉంటుంది, కానీ ధర్మం అనేది ఆచరణపూర్వకమైనటువంటిది. ఆచరించడం ద్వారా ధర్మం రక్షించబడుతుంది, ప్రవచించడం ద్వారా కాదు. మనం కూడా చాలామంది ప్రవచనకర్తలను చూస్తూ ఉన్నాం, పెద్ద వివాదాల్లో ఉన్నాయి. అవి కాదు, ఆచరించావా, హ్యావ్ యూ డన్ వాట్ యూ హ్యావ్ సెడ్. సో ధర్మ ఈజ్ ఓన్లీ ఫార్ ప్రాక్టీస్. బై ప్రీచింగ్ ఆల్సో ఇట్ కెన్ బి డన్ టు ఇన్ఫ్లుయెన్స్ ది పీపుల్. ఇది చేయగలిగాడు ఆయన. అట్లాగే ఇంకొకటి కూడా ఉంది. రామాయణంలో ఈవేళ మా చక్రధర్ గారు, ఐ హ్యావ్ అప్రిసియేషన్ ఫర్ హిమ్, అద్భుతమైన ఒక కోణం చూశాడు ఆయన. రామాయణాన్ని చదువుతున్నాం, మా బావగారు గోపాలరావు గారు చెప్పినట్లుగా రామాయణం నిత్యము పారాయణం చేసేదే, అది లేకుండా ధార లేదు, ధారణ లేదు. కానీ ఆ రామాయణంలో ఉన్నటువంటి ఇంట్రిన్సిక్ వాల్యూ, రాముడు ఏం చెప్తున్నాడు, రామాయణం ఏం చెప్తున్నది, దాన్ని ఒక అద్భుతమైన కోణంలో దర్శించారు తవాస్మి గ్రూప్ వారు. ఒక తపస్వాధ్యాయ నిరతం, దాంట్లో తపస్వి తీసుకున్నారు. తవాస్మి చితయాచతే అని తవాస్మి తీసుకున్నారు. తపస్వి మొట్టమొదటిది, తవాస్మి చివరిలో వస్తుంది. ఎందుకంటే యుద్ధకాండలో వచ్చేది సకృదేవ ప్రపన్నాయ తవాస్మి చితయాచతే అది. కాబట్టి ఆ తపస్వి తీసుకున్నారు, ఈ తవాస్మి తీసుకున్నారు. మధ్యలో ఇంకోటి జ్ఞాపకం వచ్చింది, మనస్వి అన్నారు. ఈ 3 గ్రంథాలు రాశారు. ఇప్పుడు సీతాయా చరితం మహత్ అని చెప్పారు కాబట్టి వాల్మీకి మహర్షి దానికి వైదేహి అని గ్రంథం రాశారు. నేను చెప్పింది కరెక్టే కదా. ఇంకా రావాల్సినటువంటి రామరాజ్యం రావాల్సి ఉంది, దానికి ఏం పేరు పెడతారో తెలియదు. రామే రాజ్యం ప్రశాసతి అంటారో ఇంకేదైనా వాళ్ళు పెట్టవచ్చు. కనుక ఈ 5 గ్రంథాలు, 5వది కూడా రాబోతున్నది, ఈ 5 గ్రంథాల సారాంశమే నాకు అర్థమైనంత వరకు ఒక అద్భుతమైనటువంటి దృక్కోణంలో చూసినటువంటి విషయం. ఇవి జాలు ఈ దేశాన్ని రక్షించడానికి. కథంచిత్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరే తపకార్యాన్ని శతమపి ఆత్మవత్తయ. ఒక మనిషి ఎలా బతకాల, ఈవేళ మనం కొట్టుకొని చూస్తున్నాం చిన్న చిన్న విషయాలు కూడా. ఈ దేశాన్ని రక్షించాలి అంటే ఒక్క విషయం మనం చేస్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడేది ముఖ్యంగా మా టార్గెట్ ఆడియన్స్ ఈ ముందు సోఫాల్లో ఉన్న వాళ్ళు కాదు, ఆ వెనక ఉన్నటువంటి వాళ్ళు. నాకు అర్థమైంది. రాముడి 16 గుణాలు ఉన్నాయని చెప్పారు, ఇంత మా గోపాలరావు గారు చెప్పారు. నేను కాలేజీలో పాఠం చెప్పేటప్పుడు, నేను కూడా టీచర్నే కదా అని మీరు చెప్పినట్టుగా టీ తాగుతూ చరించేవాడు వాడని చెప్పారు. ఎవరు టీచర్ అంటే టీ తాగుతూ చరించేవాడని పెద్ద పూర్వాచార్య ప్రయోగం ఏముంది దాని మీద. విక్రాల శేషాచార్య వారు చెప్పారు నాకు, అరే టీచర్ అంటే టీ తాగుతూనే ఉంటాడు రా, క్యాంటీన్కి వెళ్ళి చర్యంతి చరిస్తూ ఉంటాడు అని. కపిత్వం ఉంది అనే లక్షణం. ఇక్కడ రాముడికి ఉండేటటువంటి 16 గుణాలలో ఏ ఒక్క గుణమైనా మనం అనుకరించగలమా? వెన్ ఐ వాజ్ టీచింగ్ మై స్టూడెంట్స్ ఆల్సో ఫర్ ఐఏఎస్ ప్రొఫెషనల్స్ ఈ మాట చెప్పేవాడిని. సార్ ఏం ఆచరిస్తాం మాస్టర్, అన్నీ అదే రకంగా ఉన్నాయి అన్నాడు. సర్వత్ర ప్రియదర్శన,
బీ ఆల్వేస్ ప్రజెంటబుల్. మంచిగా చక్కగా స్నానం చేసి నీట్గా టాయిలెట్ ఫ్రెష్ అయ్యి మంచి బొట్టు పెట్టుకొని నీట్గా ఉండు. ఎప్పుడు చూసినప్పుడు ఎప్పుడైనా చూడు, అండర్ రెయిన్ షైన్ ఆర్ డ్రైన్ మెయింటైన్ ద వండర్ఫుల్ కౌంటెనెన్స్. చక్కని రూపురేఖ విలాసాలతో ప్రజల ముందు కనిపించు. అది కూడా రాముడి లక్షణమే కదా. సర్వత్ర ప్రియదర్శన అన్నాడు కదా వాల్మీకి మహర్షి. మరి బొట్టు లేకుండా ఉంటే శూన్యలలాటం. నేను మిగతా భాగాన్ని నేను పూర్తి చేయను, మీరు పూర్తి చేయండి. శూన్యలలాటం ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఏ ఫోర్ హెడ్ వితౌట్ ఎనీ బొట్టు ఆర్ బిందు ఆర్ తిలక్? ఇట్ అమౌంట్స్ టు గ్రేవ్ యార్డ్. సో బీ ప్రజెంటబుల్ అండ్ అబ్సల్యూట్లీ లవ్లీ కౌంటెనెన్స్. చక్కని విలక్షణమైనటువంటి ముఖంతో భగవంతుడి ఏ ముఖం అన్నది కాదండి లోకంలో. ఎవ్రీ ఫేస్ ఈజ్ బ్యూటిఫుల్. భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, అది కోతి కానీ కొండముచ్చు కానీ నాలాంటి వాడు కానీ, అందరూ కూడా అందగాళ్లే. ఎవ్రీబడీ ఈజ్ బ్యూటిఫుల్. ఐ ఆస్క్డ్ వన్ గర్ల్ ఇన్ మై క్లాస్, అన్నాను, హూ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అన్నాను. రాణి పద్మిని అన్నాడు. నీ బొంతని చెప్పాను. ఇంకెవరు చెప్పన్నాను. సార్ సినిమా యాక్టర్స్ పేరు చెప్పాడు. నో, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఓన్లీ మదర్. నెక్స్ట్ సెకండ్ నేమ్ ఎవరు? యువర్ సెల్ఫ్. మీరే. మీకంటే అందగాళ్ళు భూమండలం మీద లేరు. ఇట్లా కథంచిత్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరే తపకార్యాన్ని శతం అపి ఆత్మవత్త ఇంటెన్షనల్లీ వాలంటరీలీ విల్లింగ్లీ ఎవడైనా కానీ అపకారం చేస్తే రాముడు మనసులకు కూడా రానివ్వడు అని చెప్పారు. రామస్ క్వాలిటీ. అట్లా ఇంకొక విషయం కూడా ఉంది. ఆవేళ రాముడు రాజ్య పరిపాలన చేసే రోజుల్లో రాముడిని చూడనవాడు లేట, రాముడు చూడనవాడు లేడట. అయోధ్యకాండలో వస్తుంది. యశ్చ రామం నపశ్యేత్తు యంశ రామో నపశ్యతి నిందిత సవసేల్లోకే ఆత్మాప్యనం విగర్హతే. యశ్చ రామం నపశ్యేత్, ఎవడైతే రాముడిని చూడలేదో, యంశ రామో నపశ్యతి, ఎవడినైతే రాముడు చూడలేదో, అలాంటి వాడంటూ ఉంటే నిందిత, వాడు నిందపడతాడు. తప్పు చేశాడో లేదో మాట పడతాడు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. అదే కదరా ఆత్మాప్యేనం విగర్హతే. నీలో అంతర్యామిత్వాన్ని పొందినటువంటి వాడున్నాడే, ఆ అంతర్యామిగా ఉన్న ఆత్మ కూడా వీడిలోనే నేను ఉన్నాను, ఈ పనికి మాలిన వాళ్ళు అని చెప్పి నిందించేది. భూమికి భారమైపోయినావు కదరా అనేదిట. మరి రాముడు మనకు ఎప్పుడు కనపడతాడా అంటే, రాముడిని చూడకపోయినా, రాముడు మనల్ని చూడకపోయినా, ఆయన రాజవీధుల్లో పోతున్నప్పుడు ఎప్పుడైనా ఆ చల్లని చలవ చూపుల వెన్నెలలో క్షణం సేపు తొడవకపోయినా నిందపడతావురా అన్నారు. కానీ ఒక్కటి, ఇప్పుడు మనకైతే ఏం కావాలా? రాముడు లేడే, రాముడిని చూడలేదే అంటే ఆ కొరత తీరడం కోసంగా రామనారాయణం ఏర్పడింది. ఇప్పుడు ఈ శంఖారామం అయిపోయిన తర్వాత ఈ విజయనగరం వైపు పోతున్న వాళ్ళందరూ కూడా ప్రతివాడు ఇక్కడ రామనారాయణం అన్నారే, ఎక్కడిది చూసిపోతామదండి అని వచ్చిపోతున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు హైదరాబాద్లో, ఈ మధ్య నేను విజయనగరం పోయినానంటే, ఆన్ ది వే సంబడి వాస్ టెల్లింగ్ మీ దిస్ రామనారాయణ క్యాంపస్, బ్యూటిఫుల్ క్యాంపస్ అన్నారు. వెళ్ళానండి అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను కూడా శంఖారావానికి వచ్చాన విషయం ఆయన తెలియదు. మన గుళ్ళో మా శంకరనారాయణ గారు. ఇటువంటి అద్భుతం ఈ శంఖారావం యొక్క విశేషమేమో కానీ, ఈ రాముడు దర్శనానికి రాముడిని చూడలేదే బెంగదేశడం కోసంగా ఒక అద్భుతమైన ప్రాంగణాన్ని నిర్మించినటువంటి నారాయణం ఫ్యామిలీ వర్ధతాం అభివర్ధతాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. చివరొక మాట చెప్తాను. కిష్కింధకాండలో వస్తుంది. సుగ్రీవుడు చెప్తాడు, 4 దిక్కులు పోయి వాళ్ళందరినీ పంపించి సీతాన్వేషణ చేయండిరా అని చెప్పి వెళ్తే, ఆ లాస్ట్లో ఉత్తర దిక్కు పోయి వాళ్ళకి పిలిచి ఒక మాట చెప్పాడు. కృతం హి ప్రియం అస్మాకం రాఘవేణ మహాత్మన తస్య చేత్ ప్రతికారోస్తి జీవితం సఫలం భవేత్.
మనిషిగా పుడితే, మనిషి అనుకుంటే కృతం హి ప్రియం అస్మాకం రాఘవేణ మహాత్మన, మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తికి ఏ చిన్న సంతోషం కలిగించే కార్యం చేసినా తస్య చేత్ ప్రతికారోస్తి, దానివల్ల నువ్వు తిరిగి పొందేటటువంటి రెమ్యూనరేషన్, వాట్ యు గెట్ ఇన్ రిటర్న్ ఫర్ వాట్ యు హ్యావ్ డన్, హౌఎవర్ స్మాల్ ఇట్ ఈస్, ఏమిటి అంటే జీవితం సఫలం భవేత్. బతికిన బ్రతుకి సఫలం ఏమిటి అంటే రామ కైంకర్యం చేయాల. జై శ్రీరామ్.